పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. చూడడానికి ఎంతో అన్యోన్యంగా కనిపించే ఆ జంట వెనక ఇంతటి కిరాతకం దాగి ఉందా? నవ్వుతూ కెమెరా ముందుకు వచ్చే ఆ యూట్యూబర్ ప్రాణాలు తన భర్త చేతిలోనే గాల్లో కలిసిపోతాయని ఎవరూ ఊహించలేదు. జగిత్యాల జిల్లాలో జరిగిన వైష్ణవి హత్య ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. నిజానికి కొన్ని నెలల క్రితమే హరిబాబును వైష్ణవి ప్రేమించి పెళ్లి చేసుకుంది. హరిబాబు తల్లిదండ్రులు ఈ పెళ్లికి నిరాకరించడంతో వైష్ణవి కుటుంబం అండతో విడిగా జీవిస్తున్నారు. వైష్ణవి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని యూట్యూబ్ ఛానల్ కూడా నడుపుతోంది. అంతా బాగుంది అనుకుంటున్న సమయంలో ఒక్కసారిగా వైష్ణవి హత్య వార్త బయటకు రావడం అందరినీ ఇప్పుడు షాక్ గురి చేస్తుంది. అయితే ఈ హత్య వెనుక ప్రెగ్నెన్సీ గొడవలే ప్రధాన కారణమని మరో కోణంలో ఇప్పుడు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి నెల రోజుల క్రిందట వైష్ణవి తన యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో అప్లోడ్ చేసింది. అందులో పిల్లల విషయంలో భర్తతో గొడవ పడుతున్నట్లు కనిపించింది. అది కేవలం ప్రాంక్ వీడియో అని వారిద్దరూ అప్పట్లో చెప్పినప్పటికీ ఆ వీడియోలో వారిద్దరి మధ్య జరిగిన వాగ్వాదం చాలా సహజంగా ఉంది. అంటే ఆ గొడవ అప్పట్లోనే రియల్గా జరిగిందనే అనుమానం ఇప్పుడు బలపడుతుంది. నిన్న రాత్రి కూడా వీరిద్దరి మధ్య ఇదే విషయంలో చిన్నపాటి గొడవ జరిగిందా? ఆ సమయంలో కోపోద్రిక్తుడైన హరిబాబు కనికరం లేకుండా గర్భిణి అని కూడా చూడకుండా వైష్ణవిపై కత్తితో దాడి చేశాడా? ఆమె ప్రాణాలు పోయే వరకు దారుణంగా హింసించాడా? తమ కూతురిని అన్యాయంగా ఇలా పొట్టన పెట్టుకున్నాడని ఆ హరిబాబు ఇంత దారుణంగా చంపాడని వైష్ణవి తల్లిదండ్రులు ఇప్పుడు ఆరోపిస్తున్నారు. ఇలాంటి హరిబాబును కఠినంగా శిక్షించి ఉరితీయాలని వైష్ణవి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్నవాడే కాలయముడుగా మారడంతో ఆ కుటుంబంలో తీరని విషాదం నిండింది. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి హరిబాబును విచారిస్తున్నారు. ఆ ప్రాంక్ వీడియో వెనుక ఉన్న నిజాలేంటో బయటకు రావాల్సిన అవసరం ఉంది. అసలు ఆ వీడియోకు ఈ హత్యకు ఏమైనా సంబంధం ఉందా, లేదా క్షణికావేశంలో జరిగిన గొడవ మాత్రమేనా అన్న కోణంలో ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. చూస్తుంటే ఈ కేసులో మరిన్ని భయంకరమైన నిజాలు బయటకు వచ్చేలా కనిపిస్తున్నాయి. ఈ ప్రాంక్ వీడియోలో చూస్తే చాలా సహజంగా ఇద్దరు మధ్య పిల్లల విషయంలో జరిగినటువంటి గొడవ అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే పెళ్ళైనటువంటి 3 నెలలకే గర్భవతి కావడం వల్ల వైష్ణవి అప్పుడే మనకు పిల్లలు వద్దు అంటూ వారించడంతో ఇంట్లో వాళ్ళకి తెలియకుండా వైష్ణవి తల్లిదండ్రుల వద్దే ఇల్లరికం ఉంటున్నటువంటి హరిబాబు వాళ్ళ తల్లిదండ్రులు కూడా తెలియకుండా అబార్షన్ చేయించాడు హరిబాబు. అయితే ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు తెలియకుండా గోప్యంగా ఉంచినటువంటి వైష్ణవి ఆ తరువాత కూడా పిల్లల విషయంలో ఇద్దరికి గొడవ జరుగుతున్నటువంటి క్రమంలో ఆ వీడియోని సెల్ఫీగా షూట్ చేసి ఆ వీడియోని ఛానల్లో పోస్ట్ చేసింది. ఇప్పుడు సరిగ్గా 4వ నెల నడుస్తున్నటువంటి క్రమంలో ఆ తర్వాత ఇది జరిగిన వెంటనే మళ్ళీ గర్భవతి అయినటువంటి వైష్ణవి 4వ నెల గర్భవతిగా ఉన్నటువంటి క్రమంలోనే ఇప్పుడు హరిబాబు హత్య చేశాడు. అంటే పిల్లలు పుట్టడం తనకు ఇష్టం లేదా అనేటువంటి అనుమానం ఇప్పుడు అందరికీ కలుగుతుంది. ఇంత క్రూరంగా హరిబాబు ఎందుకు మారాడు? దీని వెనకున్నటువంటి వాస్తవాలేంటి? ఖచ్చితంగా పోలీసులు కనిపెట్టాలి. అతి తొందరలోనే ఈ దుర్మార్గుడికి, ఈ కసాయి వాడికి ఇంతకంటే మాటలు రావట్లేదు. ఎందుకంటే కొన్ని నెలల్లోనే తనకు పుట్టబోయేటువంటి బిడ్డ బయటకు వస్తాడంటే ఏ తండ్రి అయినా కూడా తన భార్యను, ఆ కడుపులో ఉన్నటువంటి బిడ్డను ఎంతో ఆప్యాయంగా, ఎంతో ముద్దుగా కాలు తీసి కాలు బయటకు పెట్టకుండా భార్యను చూసుకునేటువంటి భర్తను చూసుంటాం. ఏ భార్య అయినా గర్భవతిగా ఉంటే ఆ భార్యకు చిన్నపాటి నొప్పి కూడా కలగకుండా భర్తలు ఎన్నో కష్టాలు పడడం మనం ఇప్పటివరకు చూసుంటాం. కానీ ఈ దుర్మార్గుడు 4 నెలల గర్భవతిని కడుపులో అతి కిరాతకంగా కత్తితో పొడిచి చంపడం ఇప్పుడు ఎవరు కూడా తట్టుకోలేకపోతున్నారు. ఇలాంటి వ్యక్తికి అలాంటి శిక్షే పడాలని ఇప్పుడు వైష్ణవి తల్లిదండ్రులు కూడా డిమాండ్ చేస్తున్నారు. మీరేమనుకుంటున్నారు? ఇలాంటి వ్యక్తుల్ని ఏ విధంగా శిక్షించాలి? ఇలాంటి వ్యక్తులకు ఎలాంటి శిక్షలు పడాలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.